అయితే ఆసక్తికరంగా లోకేష్ గారు 3 రోజుల క్రితం 4 రోజుల క్రితం విశాఖలో ఆయన చేసిన వ్యాఖ్యల తీరు, ఆయన మాట తీరు, వీటి మీద వీళ్ళంతా కూడా మండిపడతా ఉన్నారు. అయినా కూడా ఆగుతున్నట్లేదు. విశాఖలో మరో ప్రభుత్వ భూమి ప్రైవేటు పరమట, పరవాడలో ఏదో కంపెనీకి ఇస్తున్నారట, ఇస్తానికి బిడ్లు కూడా పిలిచారట. లీజు ఇవన్నీ కూడా చాలా తక్కువకి ఉందని చెప్పి వార్త ఇచ్చారు. ఎవరి ఆస్తి ఎవరికి ఉచితంగా ఇస్తారని కూడా సిపిఎం కార్యదర్శి శ్రీనివాసరావు గారు ఘాటుగా ప్రశ్నించారు. ఇక ప్రజాహితలో ఒక వార్త వచ్చింది. విశాఖ ఎకనామిక్ రీజియన్కు ఉక్కు భూములు, ఇదిగో ఆధారం. మంత్రి లోకేష్ దీన్ని కప్పిపుచ్చే ప్రయత్నం చేస్తున్నారు. విశాఖ భూములు ఎవరికి ఇవ్వటం లేదని చెప్పారు. స్థలాలు తీసుకున్నట్లు ప్రభుత్వం ఎక్కడ ప్రకటించిందని బుకాయించారు లోకేష్ గారు. ఇదిగో ఇది ఆధారం అంటూ ప్రజాశక్తి వారు వేశారు. ముందుగా గోపి గారు చెప్పండి, ఈ భూములు పందారు ఏంటి, ఆయన లోకేష్ గారు మాట్లాడిన తీరేమిటి, పేర్ని నాని గారు కానీ, జడా శ్రావణ్ గారు కానీ, వడ్డే గారు కానీ, ఇంకా చాలామంది అందరూ వేయలేం కాబట్టి ఇట్లా కౌంటర్ ఇచ్చే పరిస్థితి. సో ఈ రకంగా 99 పైసలకే మొత్తం భూములు కట్టబెడితే రియల్ ఎస్టేట్ కంపెనీలకు కూడా ఇచ్చి ఫార్చ్యూన్ 500 అని మళ్ళీ దానికి ఒక కథల్లి, అసలు చంద్రబాబు గారు బ్రాండ్ని చూసి వచ్చేస్తారని ముందు చెప్పిన లోకేష్ గారు ఇప్పుడు 99 పైసలకే ఇవ్వకపోతే జనం రారు, కంపెనీలు రావన్నట్లుగా మాట్లాడడం, ఆ పైగా మాట్లాడిన తీరు మీకు నచ్చింది? ఆయన చెప్పడం పద్ధతేనా? ఉద్యోగాల కోసం అన్నారు, ఓకే, చెప్పిన తీరు అట్లాగా ఇది అని చెప్తే పర్వాలా, కానీ నేను ఇస్తాను అని చెప్పడం ద్వారా ఆయన ఏం సంకేతం ఇవ్వదలిచారు? అది చంద్రబాబు గారికి కూడా అప్రతిష్ట కదా, ముఖ్యమంత్రి గారి కంటే ఈయనే ఎక్కువ అని చెప్పినట్లా ఏమిటి, మీకేమనిపించింది? సార్ కొమ్మినేని గారు, మీకు ప్యానెల్లో పెద్దలకి అలాగే సాక్షి ప్రేక్షకులందరికీ కూడా శుభోదయం. సార్, ఈ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి పూర్తిగా రాష్ట్ర వ్యాప్తంగా రైతుల దగ్గర నుంచి గుంజుకొని కానీ, లేకపోతే ప్రభుత్వ అధీనంలో ఉన్న భూములు కానీ పందారం చేస్తున్నారు, ఉచితంగా ఇస్తేస్తున్నారు. ఎకరం 99 పైసలు. ఏంటి సార్, ఎక్కడుంది ఎకరం కాదు, మొత్తం భూమి 99 పైసలకి ఇస్తారంటున్నారు. అది 20 ఎకరాలు కూడా అవసరం అయితే వేల కోట్లు లక్షల కోట్లు ఉండే విలువ ఉండే చేసే భూముల్ని 99 పైసలకి ఇచ్చేయడం అనేది చాలా దారుణం. పైగా ఆయన లోకేష్ గారు ఆయనే ముఖ్యమంత్రి లాగా ఎస్ నేను చేస్తాను అని ప్రకటించడం అయితే చాలా వీళ్ళ అహంకార ధోరణి కనిపిస్తోంది. అందులో అనుమానం లేదు. ఇకపోతే ఫార్చ్యూన్ 500 కంపెనీలకి ఇస్తాము అని చెప్తున్నారు. మరి రహేజా ఎక్కడుందండి? ఫార్చ్యూన్ 500లో లేదు కదా. ఎలా ఇస్తారు? 27,000 కోట్ల రూపాయలు విలువ చేసే భూముల్ని రహేజా సంస్థకి, రియల్ ఎస్టేట్ సంస్థ, అది దానికి కట్టబెట్టేశారు. సో ఇట్లా ప్రతిదీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా చాలా చోట్ల రైతుల దగ్గర నుంచి గుంజుకుంటున్నారు. అవి తీసుకెళ్లి ప్రైవేట్ కంపెనీలకి 99 పైసలకి ఇచ్చేస్తున్నారు. ఇది ప్రజల ఆస్తులు. ఈ ప్రజల ఆస్తుల్ని ఇలా పందారం చేయడం అయితే మంచిది కాదండి. ఇది అహంకారపూరితమైన నిర్ణయమే. దీన్ని ప్రజలు అంగీకరించరు. నిజంగా చంద్రబాబు నాయుడు కూడా ఎక్కువ ప్రైవేట్ పరానికి, ప్రైవేట్కి మేలు చేసే వ్యక్తి ఆయన, ప్రజలకు మేలు చేసే వ్యక్తి కాదు. సో ఈ ప్రకటన ఏదైతే లోకేష్ విశాఖపట్నంలో చేశారో అది ఈ ప్రభుత్వ పోకడని చూపిస్తుంది. ఈ ప్రభుత్వ విధానాలని ప్రతిబింబిస్తుంది. ఈ ప్రభుత్వం ఎంతకైనా తెగించేసి ప్రజల ఆస్తులను తీసుకెళ్లి ప్రైవేట్ సంస్థలకి ఉచితంగానూ 99 పైసలు కట్టబెట్టే ప్రయత్నాలు చేస్తుంది అనేది మనకి స్పష్టంగా అర్థమవుతుంది. రైట్. రాజీవ్ గారు చెప్పండి, ఇప్పుడు విశాఖ స్టీలుకు సంబంధించిన భూముల గురించి కూడా ఆయన మాట్లాడితే ప్రజాశక్తి వాళ్ళు ఆధారం ఇదిగో అంటూ ఒక వార్త ఇచ్చారు. విశాఖ ఎకనామిక్ రీజన్కు ఉక్కు భూములు ఇస్తున్నట్టు లోకేష్ కప్పించే ప్రయత్నాలని. అలాగే 99 పైసలు అన్న దాని మీద ఆయన మాట తీరు మీద కానీ వీళ్ళంతా కూడా మండిపడ్డారు. సీనియర్ నాయకులు అయినటువంటి వడ్డే వారు లాంటి వాళ్ళు కూడా, ఆయన తెలుగుదేశం మద్దతుదారుడే కదేమో, మరి ఇప్పుడు ఏమైనా కష్టాలు వచ్చిందేమో కానీ, బట్ ఈ పరిణామం మీద విశాఖలో జనంలో ఎట్లాంటి ఫీలింగ్ ఉంది? అంత మొత్తం లోకేష్ గారికే అధికారం అంతా ఇచ్చేసారా ఎక్కడ భూములైనా ఇచ్చేయడానికి? అసలు చంద్రబాబు గారి బ్రాండ్ ఇమేజ్ తోటి పరుగులు తీసుకురావాల్సిన కంపెనీలు 99 పైసలకి ఇస్తేనే వస్తామని అంటున్నారా? సార్, కేఎస్ఆర్ గారు, మీకు నారాగోపి గారికి, సాక్షి టీవీ న్యూస్ ఛానల్ వీక్షకులందరూ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు, శుభోదయం. సార్, ఒక మాట, నాకు నిన్న లోకేష్ గారు మాట్లాడినటువంటి మాట తీరు, ఎస్ ఇస్తాం, 99 పైసలకు కాదు మొత్తం ఇచ్చేస్తాను, ఫ్రీగా ఇచ్చేస్తున్నాను అన్నాడు. ఆయన ఎవరైనా ఈజ్ అ మినిస్టర్, కేవలం మంత్రి మాత్రమే. మీరు గమనించుకోవాలి. జనసేన వాళ్ళకి నేను తెలియజేస్తున్నాను మీ తరఫున, పవన్ కళ్యాణ్ గారు కొబ్బరి చెట్లు ఎండిపోయాయని చెప్పి కోనసీమ జిల్లాల వైపు వెళ్ళి పాపం అక్కడ రైతులు బాధపడి, అయ్యా మాకు ఈ వేదన, మా రోదన, ఇది మా పరిస్థితి, మాకు సాయం చేయండి అంటే, నేనేం చేయలేను, ఏదన్నా ముఖ్యమంత్రే చెయ్యాలి.
అంటే రైతులకు కష్టం వస్తే ముఖ్యమంత్రి చేయాలి, సొంత తాబేదారులకు దారాదత్తం భూములు చేయాలంటే డిఫాక్టో సీఎంగా ఉన్న లోకేష్ చేసేయచ్చు. అంటే పవన్ కళ్యాణ్ స్థాయి మీ ప్రభుత్వంలో అది లోకేష్ స్థాయి ఇది. ఎప్పటికైనా తేడా తెలుసుకోమని చెప్పి నేను జనసేన వాళ్ళకి చెప్తున్నా మీ ద్వారా. ఒకటి. రెండు, లోకేష్ గారు మాట్లాడుతూ ఫార్చ్యూన్ 500 కంపెనీ అన్నారు. నాకు యాజ్ ఇట్ ఈజ్ అప్పుడు చంద్రబాబు గారు ఇప్పుడు లోకేష్ గారు కనబడుతున్నారు. ఎలా కనబడుతున్నారంటే 2014లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత బుల్లెట్ ట్రైన్ తెస్తా అన్నాడు ఆయన. బుల్లెట్ ట్రైన్ అంటే నేను అనుకున్నాను, అందరూ కూడా, మీరు నేను అందరూ కూడా బుల్లెట్ ట్రైన్ అది తెస్తాను అనుకున్నాను, కానీ ట్రైన్ పక్కన బుల్లెట్ వేసుకెళ్ళిపోయి దాన్నే బుల్లెట్ ట్రైన్ అంటారని మనకు తెలియదు. అలాగే ఇప్పుడు నేను ఫార్చ్యూన్ 500 కంపెనీ అన్నారు. ఫార్చ్యూన్ 500 కంపెనీ అనగా అందరం లిస్ట్ ఎత్తికిస్తాం, ఏవి ఫార్చ్యూన్ 500 లేవు. ఎందుకు ఏట్రా బాబు ఫార్చ్యూన్ 500 కంపెనీ అంటే వచ్చేవాడు ఫార్చ్యూన్ కార్లోనే పై జోబులో ఒక 500 నోట్ ఎట్టుకుని వస్తే ఫార్చ్యూన్ 500 కంపెనీ అయిపోతుంది నారా లోకేష్ లెక్క ప్రకారం. ఆ రకంగా ఎంత దారుణం అండి. విశాఖపట్నంలో మీరు ఒకసారి గమనించండి సార్, గతంలో జగన్మోహన్ రెడ్డి గారి పాలనకి ఇప్పటికీ కూడా ఇదే విశాఖపట్నంలో జగన్మోహన్ రెడ్డి గారు TCS తో ఒప్పందం చేసుకున్నారండి. ఇన్ఫోసిస్ జగన్ గారు ఉన్నప్పుడే స్టార్ట్ అయింది సార్. ఇదే రాయజా గ్రూప్ కి ఇనార్బిట్ మాల్ ఇచ్చారు సార్. ఇదే విశాఖపట్నంలో డెక్ బిల్డింగ్ కట్టామండి. ఇదే విశాఖపట్నంలో బల్క్ డ్రగ్ పార్క్ సార్. ఇదే విశాఖపట్నంలో గ్రీన్ హైడ్రోజన్ హబ్ సార్. ఇవన్నీ కూడా వేలాది ఉద్యోగాలు కల్పించే ప్రాజెక్ట్స్ ఇవన్నీ కూడా. కానీ ఎవరికి జగన్మోహన్ రెడ్డి గారు దారాదత్తం చేయలేదే ప్రభుత్వ భూమి, ఎవరికి 99 పైసలకు ఇవ్వలేదే ప్రభుత్వ భూమి. అంటే జగన్మోహన్ రెడ్డి గారు అసలు సిసలైనటువంటి పరిశ్రమలు తీసుకురావడం కానీ, ఉద్యోగ అవకాశాలు కానీ, ప్రాంత అభివృద్ధిని కానీ చేసింది ఆయన. కానీ అభివృద్ధి ముసుగులో, పారిశ్రామిక అభివృద్ధి ముసుగులో, లేదంటే కంపెనీల ముసుగులో ప్రభుత్వ భూమిని దారాదత్తం చేస్తూ దోచుకో పంచుకో తినుకో అన్న పద్ధతిలోనే ఈ ప్రభుత్వం వెళ్తుంది. ఈ మరీ ముఖ్యంగా చూస్తే సత్వా డెవలపర్స్ ఎవరు సార్? దట్ ఈస్ ఎ రియల్ ఎస్టేట్ కంపెనీ. రైజా గ్రూప్ ఒక రియల్ ఎస్టేట్ కంపెనీ. లేదా మీరు ఇచ్చినటువంటి లిస్టు మొత్తం చూస్తే కూడా అన్ని కూడా ఊరు పేరు లేని వర్ష లాంటి కంపెనీలు. ఈ కంపెనీలు అన్నిటికి కూడా మొత్తం భూములు 99 పైసలకి ఇచ్చేయడం అంటే అందరికీ ఇవ్వలేదు, అందరికీ 99 పైసలకి ఇవ్వలేదు, తక్కువ ధరకి ఇచ్చారు. అయితే ఇక్కడ ప్రధానమైన అంశం ఏంటంటే ప్రభుత్వం ఒకవేళ 99 పైసలకి ఇవ్వదలిచినా కూడా ఏం చేయాలి? ఇదిగో దాని విలువకు లెక్కగట్టి మీరు పెట్టే పెట్టుబడి ఇంత, మేము ఇస్తున్న విలువ ఎంత, దీంట్లో మాకు వాటా ఇవ్వాలి, ఈ లాభాలు వస్తే 25% 30% దాని రేషియో ప్రకారం ఇవ్వాలి అని చేయాలి. ఉదాహరణకి ఇప్పుడు ఇక్కడ హైటెక్ సిటీ ఒక బిల్డింగ్ కట్టినప్పుడు L&T దాంట్లో నాకు గుర్తున్నంత వరకు ఆ రకమైనటువంటి ప్రపోజల్ తోటి వెళ్ళారు. కానీ ఇప్పుడు అసలు 99 పైసలకి ఇచ్చేటువంటో అర్థం కావట్లేదు. ప్రభుత్వం వాటా తీసుకుంటే పర్వాలేదు, కొంతవరకు బెటరు సార్. ఎకరా 99 పైసలకి ఇచ్చిన ఒకటి అండి, ఒక ఎకరా ₹1,00,00,000 అంటే అక్కడ ఎకరా 50 కోట్లు 60 కోట్లు 100 కోట్లు ఎకరా ఉన్న దగ్గరేమో 1,50,00,000 ఎకరా అప్పచెప్పాడు ఇంకో దగ్గర. 29 ఎకరాలు కూడా 99 పైసలకి ఇచ్చేసి ఇంకో దగ్గర. సో మొత్తం ఎటు చూసినా సార్ మొత్తం భూమాయ భూమాఫియా దారాదత్తం చేసి పడేస్తున్నారు. పద్ధతి పాడు లేదు, ఒక పాలసీ మేకింగ్ లేదు. అసలు వాళ్ళ టర్న్ ఓవర్ ఎంత దారుణం అంటే, ఒక సంస్థ గురించి నేను స్టడీ చేశాను సార్. ఆ సంస్థ టర్న్ ఓవర్ నాట్ లాభాలు, రెవెన్యూ కాదండి, టర్న్ ఓవర్ 750 కోట్లు అయితే వీళ్ళు ఇచ్చిన భూమి ఖరీదు 1000 కోట్లు సార్. ఎవడు రాడండి ముందుకి? ఇప్పుడు నేను నా జేబులో 500 ఉన్నాయి, మీరు తెలిసినాక 50,000 ఇస్తానంటే నేను వచ్చి దర్జాగా తీసుకోనా? సో అలాగే ఉంది. కేవలం రాష్ట్రంలో ఉన్నటువంటి, మరీ ముఖ్యంగా విశాఖపట్నంలో ఉన్నటువంటి భూములన్నీ కూడా దారాదత్తం చేసే పరిస్థితి. దట్టు నారా లోకేష్ గారు డిఫాక్టో సీఎం అని మనం అనుకుంటున్నాం, కానీ ఆయన రేపు మాపు కూడా ముఖ్యమంత్రి అవుతారనేటువంటి మాటలు బయటన పడుతున్నాయి. ఆయన ప్రవర్తనలో అది కనబడుతుంది. కనీసం బాధ్యత ఉండక్కర్లేదండి నారా లోకేష్ కి. ముఖ్యమంత్రి గారితో చర్చించి తీసుకుంటాం, లేదా క్యాబినెట్ నిర్ణయం తీసుకుంటాం. ఇదేమన్నా మీ జాగీరా? లే ఆంధ్ర రాష్ట్రంలోనే విశాఖపట్నం భూములు ఏమన్నా ఆయనకి తాత ముత్తాతల నుండి వచ్చినటువంటి ఆస్తులా? ఈ రాష్ట్ర ప్రజల హక్కు సార్ అది. రాష్ట్ర ప్రజలది ఆస్తి. రాష్ట్ర ప్రజల ఆస్తి నువ్వెవరు దారాదత్తం చేయడానికి? నువ్వు కేవలం టెంపరీ, ఒక 5 ఏళ్ళు మాత్రమే ఉంటావు. 5 ఏళ్ళ తర్వాత నువ్వెవరెవరో తెలుసు. నువ్వెవరు ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి భూములన్నీ ఇచ్చడానికి? ఇక్కడ ఇంకో విషయం, పేదవాడికి జగన్మోహన్ రెడ్డి గారు స్కీమ్స్ పెడితే సార్ ఎంత దారుణంగా ఇలా మాట్లాడారండి. ఆ స్కీమ్ వల్ల పేదోడు ఏమన్నా అప్పర్ కోటీశ్వరుడు అయిపోతాడా? 4 ఏళ్ళు నోట్లోకి వెళ్తే ఆ పేదోడికి ఆ స్కీమ్ వల్ల దానికి పోయి మొత్తం పంచిపెట్టేస్తున్నాడు. అప్పు చేసి పప్పుకూడు అది ఇది అన్నారు. మరి ఇప్పుడు మీరేట అప్పు చేసి డప్పు కొట్టుకునే పరిస్థితి మీది. మీరు జగన్మోహన్ రెడ్డి గారు పేదోళ్ళకి పెడితే ఏడ్చారు, మీరు ఈ రోజు పేదోళ్ళకి కొట్టి పెద్దోడికి పెట్టి మీరు దోచుకుంటున్నారు. కేవలం భూమి లంచాలు తీసుకోవడానికో అవినీతి చేయడానికో మీ ఆస్తులు పెంచుకోవడానికి అధికారంలోకి వచ్చారు తప్పితే ఎక్కడ ప్రజలకు మంచి చేసేటువంటి ఒక సంస్కారం లేదు ఈ ప్రభుత్వ పరిపాలనలో. రైట్. ఇంకా మరికొన్ని వార్తలకు వెళ్దాం. ఆధ్యాత్మిక విధ్వంసకారుడు చంద్రబాబే అంటూ భూమన కరుణాకర్ రెడ్డి గారు తీవ్ర స్థాయిలో నేను చంద్రబాబు గారు వైసీపీ వాళ్ళ మీద చేసిన ఆరోపణలు ఖండిస్తూ దమ్ముంటే ఛాలెంజ్ చేస్తూ దగ్గరగా అక్కడ తిరుమలలో మద్యం బాటిల్ విషయం అనుకుంటా
దగ్గరగా ఉన్న సీసీ ఫుటేజ్ తీసి చూపించండి అన్నారు. తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు వైసీపీ వారి మీద అని చెప్పి ఆయన మండిపడ్డారు. అలాగే మనస్తాపంతోనే టీటీడీ బోర్డు సభ్యత్వానికి రాజీనామా. ఆంధ్రజ్యోతి దినపత్రిక నాపై తప్పుడు కథనాలు రాసింది. వైసీపీ వాళ్ళ మీదే కాదు, తెలుగుదేశం వాళ్ళ మీద కూడా తనకు నచ్చకపోతే తప్పుడు కథనాలు రాస్తుంటుంది అన్న సంగతి అదేం పెద్ద విశేష రహస్యం కాదు కదా. ప్రజల ఆస్తులు దోచిపెట్టడానికే పీపీపీపీ. ఈ ప్రపంచంలో ఎక్కడా చూడని అతిపెద్ద స్కామ్. ప్రభుత్వ వైద్య కళాశాల ప్రైవేటీకరణ. చంద్రబాబు సర్కారుపై మేధావులు, వివిధ పార్టీల నాయకుల ఆగ్రహం. బిగిసిన సంఖ్యలకు బెదరని పిడికిళ్ళు. చంద్రబాబు సర్కారుపై గళమెత్తిన విద్యార్థి గళం. ఇచ్చిన హామీలు అమలు చేయకుండా అక్రమ కేసుల అంటూ ఈ నిన్న విద్యార్థి సంఘాల వాళ్ళు తీవ్ర స్థాయిలో విరుచుపడ్డారు, ఆందోళనకు దిగారు. నిజంగా నాకైతే ఒకటి అనిపిస్తూ ఉంది, విద్యార్థుల భవిష్యత్తును దెబ్బకొట్టే విధంగా కొంతమంది మీద రౌడీ షీట్లు కూడా తెరిచారని వార్తలు వస్తున్నాయి. అది నిజమైతే మాత్రం చంద్రబాబు గారు చాలా పాపం చేస్తున్నట్లే. పాపుణ్యాల మీద నమ్మకం ఉంటే విద్యార్థుల భవిష్యత్తును చెడగొట్టే విధంగా వాళ్ళు ఏదో నిరసన చెబితే రౌడీ షీట్లు ఓపెన్ చేశారా, లేదా అక్రమ కేసులు పెట్టారా? ఇది నిజమేనా గోపి గారు? మీరు కూడా విన్నారా? అది కరెక్ట్ అయితే మాత్రం అన్యాయం అనిపించట్లే, దారుణం అనిపించదు? సరే, నిజమేనండి. నేను విన్నాను 2-3 చోట్ల 2-3 విద్యార్థుల మీద రౌడీ షీట్లు తీశారంట. అంటే ఏం లేదు, వాళ్ళని ప్రతిపక్ష పార్టీలకు అంటగట్టడం, ప్రొటెస్ట్ చేస్తున్నారు. ఇప్పుడు వైద్య కళాశాలలను ప్రైవేట్కి పీపీపీ మోడ్లో ఇవ్వడాన్ని రాష్ట్ర వ్యాప్తంగా అన్ని వర్గాల ప్రజలు, అన్ని పార్టీలు వ్యతిరేకిస్తున్నాయి. అందుకే మరి ఒక్క బిడ్డు కూడా పడలేదేమో. అయితే ఈ వ్యతిరేకతలో కొంతమంది విద్యార్థులు ఉండొచ్చు, కొంతమంది రాజకీయ పార్టీల అభిమానులు ఉండొచ్చు. కానీ ఈ ప్రభుత్వం ముక్కుసూటిగా కాకుండా దొంగచాటుగా వెళ్ళి విద్యార్థుల మీద కేసులు పెట్టేసి వాళ్ళ భవిష్యత్తుని నాశనం చేసే ప్రయత్నం చేస్తోంది. ఇది ప్రజలందరూ గమనిస్తున్నారు. ముఖ్యంగా నేను చెప్పేది ఏంటంటే, వైద్య కళాశాలలు అది ఎసెట్ అండి. రాష్ట్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రజలకు సంబంధించిన ఎసెట్. విద్య, వైద్యం అనేది ప్రభుత్వ కనీస బాధ్యత. చంద్రబాబు నాయుడు గారు ఈ విద్యను ప్రైవేటు నారాయణ చైతన్య వాళ్ళకి అప్పచెప్పేస్తారు, వైద్యాన్ని ఏమో ప్రైవేట్ కార్పొరేట్ హాస్పిటల్కి అప్పచెప్పేసి చేతులు దులుపుకొని కూర్చొని కేవలం రివ్యూలు చేసుకుంటా మరి జిల్లాలు పర్యటించుకుంటూ సరిపెట్టాలని చూస్తే మాత్రం ఇది కుదరదు. విద్య, వైద్యం అనే కనీస బాధ్యత ప్రభుత్వానికి. ఈ 10 కళాశాలలు కూడా, మెడికల్ కళాశాలలు ప్రభుత్వ అధీనంలోనే ఉండాలి. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టుగానే ప్రభుత్వ అధీనంలోనే ఉండాలి. ప్రభుత్వ నిర్మాణాలు పూర్తి చేయాలి. అంతే కాదు, అనేక ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ సంబంధించిన అనేక ఇష్యూస్ రేజ్ చేస్తే వాళ్ళ మీద కేసులు పెడితే దుర్మార్గం కదా అనిపించింది. రైట్. మంత్రివర్గ విస్తరణ జరిగే అవకాశం ఉందని ఊహాగానాలు వస్తున్నాయట. తెల్లరాయి పచ్చని దోపిడీ. అధికార పార్టీ నేతల అండతో రెచ్చిపోతున్న వ్యాపారులు. కందుకూరు ప్రాంతంలోనూ ఎక్కడో ఆ రకంగా జరుగుతుందంట. రద్దుపై రచ్చకు రెడీ. భారతీయ సిమెంట్స్ ముందస్తు బ్లాక్మెయిలింగ్ అంటే, ఓ పక్కేమో సిమెంట్ లీజులు రద్దు చేయాలని నోటీసులు ఇస్తారు, పరిశ్రమలను తరిమేస్తున్నటువంటి పరిస్థితి ఇప్పుడు కనపడతా ఉంది. అప్పట్లో ఏమి చేయకపోయినా కూడా పారిపోతున్నాయని, తరిమేస్తున్నారని పచ్చి అబద్ధాలు రాసి ఇప్పుడు నిజంగా శుభ్రంగా నడిచే రాని కంపెనీలకి ఏమో 99 పైసలకి ఇస్తారంట, శుభ్రంగా నడిచే కంపెనీలని మూతపడేటట్టుగా చేస్తారట. ఏంటో మరి ఈ వైఖరి అర్థం కావట్లేదు. చెప్పండి, మాట్లాడినట్లయితే. సార్, అంటే మీరు అన్నారు కాబట్టి కేసులు పెడుతున్నారు, రౌడీ షీట్లు తెరుస్తున్నారు, రకరకాల ఇబ్బందులు గురి చేస్తున్నారు. అంటే ఇది చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వానికో పాలనకో కొత్త కాదు సార్. నేను సెల్ఫ్ ఎక్స్పీరియన్స్డ్ కాబట్టి ఈ యొక్క అంశం విద్యార్థుల తరఫున మాట్లాడాలని మరీ తీసుకున్నాను. 2016లోనే సుమారు 23-24 సంవత్సరాల వయసు ఉన్న నా మీద అటెంప్ట్ టు మర్డర్ కేసులు, SC/ST కేసులు పెట్టించినటువంటి ఘనత ఈ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వానికి ఉంది. అప్పటి నుండి ఇప్పటి వరకు విద్యార్థులైనా, యువతైనా గలమెత్తినా, నోరిప్పినా, నిలదీసినా, ప్రశ్నించినా చంద్రబాబు నాయుడు గారి చేతులు ఉన్నటువంటి ఏకైక ఆయుధం పోలీసు వ్యవస్థను పెట్టుకుని తప్పుడు కేసులు పెట్టించడం, విద్యార్థులు, యువత భవిష్యత్తును నాశనం చేయడం మాత్రమే చంద్రబాబు నాయుడు గారికి తెలిసిన పని. ఆయన కొడుకు ఒకడు ఉద్యోగం వచ్చేస్తే చాలు, ఈ రాష్ట్రంలో ఏ ఒక్క యువకుడు బాబు ఏది మా జాబు అంటే పోలీసు బూటకాలతో విద్యార్థులను తన్నిస్తున్నటువంటి పరిస్థితి, లాఠీలకు పనిచెప్తున్నటువంటి పరిస్థితి. ఒక్క మెడికల్ కాలేజీలే కాదు సార్. చంద్రబాబు నాయుడు గారు రెండోసారి ఇప్పుడు 2024 అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా కూడా
విద్యా వ్యవస్థ మొత్తం సర్వనాశనం అయింది. దానికి లోకేష్ గారేమో విద్యాశాఖ మంత్రిగా ఉన్నాడు. విద్యాశాఖ మంత్రి ఇది మా పరిస్థితి అని చెప్పి విన్నవించడానికి లోకేష్ గారి దగ్గరికి వెళ్తే లాఠీ దెబ్బలు తప్పవు, లేదా ఒక సోషల్ వెల్ఫేర్ బిల్డింగ్ దగ్గరికి వెళ్తే వాళ్ళని పొద్దున్నే అరెస్ట్ చేసి రాత్రంతా కూడా స్టేషన్ చుట్టూ తిప్పి నానా ఇబ్బందులు పెడుతున్నటువంటి పరిస్థితులు. ఇక్కడ నిన్న రాష్ట్ర వ్యాప్తంగా అది వైఎస్ఆర్ఎస్సీ అంటే వైఎస్ఆర్సీపీ స్టూడెంట్ యూనియన్ మాత్రమే కాదు, ఏఎస్ఎఫ్ గాని ఇతర విద్యార్థి సంఘాలన్నీ కూడా సంఘటితం అయ్యాయి. ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం విద్యా వ్యవస్థ మీద, విద్యార్థుల మీద, యువత మీద చేస్తున్నటువంటి దాడికి వ్యతిరేకంగా వారు వేస్తున్నటువంటి సంఖ్యలను నిలదీస్తూ నిన్న మొత్తం ఉద్యమించారు సార్. ఒక్క మాట చెప్తున్నాను, విద్యార్థులతోని యువతతోని పెట్టుకున్నటువంటి ఏ ప్రభుత్వం బాగుపడి లేదా ముందుకు సాగినటువంటి చరిత్ర భారతదేశ రాజకీయాల్లో లేదు. చంద్రబాబు నాయుడు పాలన పోవడానికి, చంద్రబాబు నాయుడు ప్రభుత్వాన్ని కూలదోసేదానికి మొదటి పునాది విద్యార్థులు, యువత ఈ రాష్ట్రంలో కంకణం కట్టుకున్నారని మాత్రం నిన్నటి కార్యక్రమంతో మనందరికీ కూడా తేటతెల్లమైంది. రైట్. ఇక తెలంగాణ వార్త ఒకటి చూస్తే, జీతం రాని జీతగాళ్ళు అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు నెలల తరబడి అందని వేతనాలంట. సో తెలంగాణలో కూడా పరిస్థితి రకంగా ఉందా? పంచాయతీ కాదు, పరిష్కారం కావాలి. ఏపీ సహా సరిహద్దు రాష్ట్రాలతో నీటి వివాదాలు కోరుకోవడం లేదు. సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ ప్రాజెక్టులకు మీరు అడ్డంకులు కల్పించొద్దంటూ చంద్రబాబు గారిని కోరారు. ఈ వార్త చాలా ప్రముఖంగా వివిధ పత్రికల్లో వచ్చాయి. మాకు కావాల్సింది నీళ్లే, వివాదాలు కాదు. సరిగ్గా అదే టైంలో గొడవలతో ప్రయోజనం లేదని మళ్ళీ ఒకసారి చంద్రబాబు గారు అన్నారు. వాళ్ళ ప్రతిపక్షంలో ఉంటేనేమో ఇతరులని గవర్నమెంట్లో ఉన్న వాళ్ళని వాళ్ళకి లొంగిపోయారు, వీళ్ళకి లొంగిపోయారు అంటారు. ఇప్పుడేమో గొడవలు లేకుండా చేయాలంటారు. మొన్న రేవంత్ రెడ్డి గారి ప్రకటనతో మొత్తం షేక్ అయినటువంటి తెలుగుదేశం పార్టీ ఇప్పుడు కొత్త రాగం అందుకుని రేవంత్ రెడ్డి గారిని కూడా బతిమిలాడో బావులాడో ఈ పరిస్థితి తీసుకొచ్చాను. దాని మీద నమస్తే తెలంగాణ ఒక ఆసక్తికరమైన కథనాన్ని ఇచ్చింది. బాబు బెదిరింపు, రేవంత్ దేబిరింపు అంటూ నీళ్లపై గురు శిష్యుల దొంగాట, చర్చలంటూనే తెలంగాణ ప్రాజెక్టులపై చంద్రబాబు ఫిర్యాదు, ఏపీకి నీళ్లపై రాజీ పడేది లేదు అంటూ రాయలసీమకు జలాలు తరలిస్తామని చంద్రబాబు గారు అన్నారంటూ వీళ్ళు రాశారు. ప్రాజెక్టులతో ఏపీతో చర్చలకు సిద్ధం అంటూ రేవంత్ రెడ్డి గారు చేసిన ప్రకటన. సో ఇద్దరు అంటే రేవంత్ రెడ్డి చేసిన డ్యామేజ్ని కంట్రోల్ చేయడం కోసం మళ్ళీ ఆయన బతిమలాడుకుని ఆ రకమైన స్టేట్మెంట్లు ఇప్పించినట్టుగా కనపడతా ఉందా గోపీనాథ్ గారు? సంక్షిప్తంగా దీని మీద కూడా మాట్లాడుకుందాం సార్. ఇప్పుడు ఇండియన్ ఎక్స్ప్రెస్ అనుకుంటా డైరెక్ట్గా రాసిస్తారు. నౌ రేవంత్ ఎకోస్ నాయుడుస్ గివ్ అండ్ టేక్ కాల్ ఆన్ ప్రాజెక్ట్స్. అంటే చంద్రబాబు గారు ఏం చెప్పారు, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కూడా అదే లైన్కి వచ్చారని చెబుతున్నారు. మరి అంతకు ముందు ఏమో ఇంకో రకంగా మాట్లాడారు కదా. ఇప్పుడు ఇద్దరు రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా గురు శిష్యులే. ఇది ప్రజలకు మామూలుగా రెండు రాష్ట్రాల ప్రజలకు కూడా తెలుసు. చంద్రబాబు నాయుడు గారి శిష్యుడు రేవంత్ రెడ్డి. అది వాళ్ళకి అండర్స్టాండింగ్ ఉంది. చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ కాంగ్రెస్ కి సపోర్ట్ ఇస్తుంది. మొన్న ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ కి సపోర్ట్ ఇచ్చింది. ఇది కూడా ప్రజలకు తెలుసు. ఇక వీళ్ళిద్దరూ కేంద్ర ప్రభుత్వం దగ్గరకో లేకపోతే సెంట్రల్ వాటర్ కమిషన్ దగ్గరకో వెళ్ళి అవసరమే లేదు. కూర్చుని మాట్లాడుకుంటే తేలిపోతుంది. ఇప్పుడు కేటాయింపులు ఉన్నాయి. ఉమ్మడి రాష్ట్రానికి, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు కేటాయింపులు ఉన్నాయి. ఆ కేటాయింపుల ప్రకారం రాష్ట్రం విడిపోయిన తర్వాత ఆ తమాషాలోనే పంచుకోవాలి నీటిని. ఇది ఖచ్చితంగా ఇది ఎవరి దగ్గరికి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా చెప్పేదే అదే. సో ఆ తమాషా ప్రకారం రెండు రాష్ట్రాలు అంటే ఇష్యూ అది కాదు. ఇష్యూ ఏంటంటే ఇష్యూ అది కాదండి. అంటే చంద్రబాబు గారిని ఉద్దేశించి ఆయన సీరియస్ వ్యాఖ్యలు చేశారు మొదట రేవంత్ రెడ్డి గారు. దాని మీద చంద్రబాబు గారు రేవంత్ రెడ్డి గారిని ఒక్క మాట అనలేకపోయారు. అది దాంతో డ్యామేజ్ అయ్యారు కదా. ఆ డ్యామేజ్ అయిన తర్వాత జగన్ గారు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి ఎట్లా రాయలసీమకి ద్రోహం చేస్తున్నారు అనేటువంటి వాదన మొత్తం సాధికారికంగా వివరించారు. దాంతో ఇప్పుడు మళ్ళీ మాట మార్చి మరి రేవంత్ రెడ్డి గారు మొన్నే కదా అంది, కేసీఆర్ గారు జగన్ గారికి పంచపక్ష ప్రమాణాలు పెట్టి నీళ్లు రాసిచ్చేశారన్నారు. ఇప్పుడు మళ్ళీ రాజీ అంటారేంటి? ఈయన అంతకుముందు మహారాష్ట్రతో యుద్ధానికే వెళ్ళాడు కదా చంద్రబాబు గారు. పొరుగు రాష్ట్రమే కదా అప్పట్లో ఉమ్మడి ఏపీలో. బాబ్లీ 2 టీఎంసీలది, ఇప్పుడు 20 టీఎంసీలది ఏమవుతుంది? 20 టీఎంసీల వాటర్ తోటి దీంట్లో కొందరు కామెంట్లు పెట్టారు. 20 టీఎంసీల వాటర్ తోటి ఏమని, రాయలసీమ లిఫ్ట్ అంటే ఏదో పంపుల సమూహం కాదు, అదొక అద్భుత సంక్లిష్ట నీటిపారుదల వ్యవస్థ. దీని ద్వారా 20 టీఎంసీలు కాదు 200 టీఎంసీలు నీటిని డ్రా చేయవచ్చు చంద్రబాబు గారు అంటూ ఒక ఆయన పెడితే, అయినా 92 టీఎంసీలకి 82,000 కోట్లు ఖర్చు పెడతానంటున్న మీరు 200 టీఎంసీలకి 2,000 కోట్లు ఖర్చు పెట్టలేరా అని కూడా అడిగారు. ఇంకో ఆయన అడిగారు. ఇట్లా రకరకాల ప్రశ్నలు వేస్తున్నారు. అంటే చంద్రబాబు గారు తనకు జరిగిన డ్యామేజీని కంట్రోల్ చేయడం కోసం రేవంత్ రెడ్డి గారిని మళ్ళీ దువ్వినట్లేనా? ఆయన కాస్త తగ్గినట్లు అనిపిస్తూ ఉందా?
రేవంత్ రెడ్డిని ఖచ్చితంగా రేవంత్ రెడ్డి వ్యాఖ్యల వల్ల తెలుగుదేశం పార్టీ అధికార కూటమికి గట్టి దెబ్బే తగిలిందండి. అందులో అనుమానం ఏం లేదు. రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యల పట్ల తెలుగుదేశం ప్రభుత్వం చిరకాటంలో పడింది, చిక్కుల్లో పడింది. సో ఈ డ్యామేజ్ కంట్రోల్లో భాగంగా చంద్రబాబు నాయుడు గారు రాజీకి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నారు. రేవంత్ తో రాజీ పడి లేకపోతే రేవంత్ని నచ్చ చెప్పుకొని ఏదో చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. అందుకే ఆయన చాలా తేలిగ్గా 20 టీఎంసీల కోసం గొడవలు పడతామా అండి, 20 టీఎంసీలు రిజర్వాయర్లో ఉంటాయి అంటే రిజర్వాయర్లో 20 టీఎంసీలు ఉంటాయి కదా అని వదిలేసుకుంటామా మన వాటా? మనకు రావాల్సింది ఎవరు ఎందుకు అడగట్లేదు నాకు అర్థం కావట్లేదు. బాబ్లీలో 2 టీఎంసీలు దానికోసం పెద్ద దండయాత్ర చేశారు కదా, 75 మంది ఎమ్మెల్యేలు ఎంపీలు చంద్రబాబు గారి నాయకత్వంలో వెళ్తే వాళ్ళు కేసులు పెట్టి వాళ్ళు దాని వెళ్ళిపోండి వెళ్ళిపోకపోతే కేసులు పెట్టితే అప్పుడు రోసయ్య గారు తీసుకొచ్చి విమానంలో తీసుకురావాల్సిన పరిస్థితి వచ్చింది కదా. అవును, ఇదే కేసీఆర్ గారిని అట్లాగే పోలవరం అప్పుడు చంద్రబాబు గారు ఎన్ని మాటలు మాట్లాడారు, కేసీఆర్ గారికి చంద్రబాబు గారికి మధ్య ఎన్నిసార్లు జరిగింది, మరి జగన్ గారిని ఎన్నిసార్లు చంద్రబాబు గారు విమర్శించారు, అట్లాగే రేవంత్ రెడ్డి గారు ఎన్నిసార్లు విమర్శించారు. అంటే వీళ్ళిద్దరూ కలిసి ఇప్పుడు ఈ డ్యామేజ్ని కంట్రోల్ చేసుకోవడానికి తంటాలు పడుతున్నట్లుగా అనిపిస్తోంది కదా, అదే పాయింట్. డ్యామేజ్ కంట్రోల్ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు. ఆయనకైతే డ్యామేజ్ జరిగింది ఈ నీటి విషయంలో. కృష్ణానది వాటరు, గోదావరి వాటరు పంపకాల్లో రేవంత్ రెడ్డి తీసుకున్న నిర్ణయాల వల్ల తెలుగుదేశం పార్టీ ఇబ్బందులు పడింది. చాలా నష్టం కూడా జరిగింది ఆ పార్టీకి. ప్రజలు దాన్ని అర్థం చేసుకున్నారు. అయితే ఆ డ్యామేజ్ కంట్రోల్లో భాగంగానే ఇప్పుడు సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు చంద్రబాబు నాయుడు గారు. దువ్వే ప్రయత్నం చేస్తున్నారు, రేవంత్ రెడ్డిని దువ్వే ప్రయత్నం చేస్తున్నారు. రైట్, ఓకే. రాజు మీరు మాట్లాడతారా, వేరే అంశంలోకి వెళదామా? చెప్పండి సార్. ఒకటి ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు నాయకత్వంలో రాయలసీమకి ఏ విధంగా రాయలసీమను రత్నాలసీమగా మార్చడానికి ఆయన ఎంత పరిపాలనా దక్షతతో చేశారో, అప్పట్లో రాజశేఖర రెడ్డి గారు అపర భగీరథుడిగా ఎలా పేరు తెచ్చుకున్నారో అంతకు మించిన స్థాయిలో జగన్మోహన్ రెడ్డి గారు రాయలసీమ కోసం కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తం కోసం కానీ కష్టపడుతున్నటువంటి తరుణంలో జగన్మోహన్ రెడ్డి గారు కేంద్ర ప్రభుత్వంతో లాలూచి పడిపోతున్నారని, లేదా కె చంద్రశేఖరరావు గారితో లాలూచి పడిపోతున్నారని, అదిగో పులి అంటే ఇదిగో తోక అన్న పద్ధతిలో జగన్మోహన్ రెడ్డి గారి మీద పదే విమర్శలు చేశారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ప్రధానమంత్రి ముందు కూడా మీకు మాకు ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వానికి ఉన్న సంబంధం తప్ప వేరే సంబంధం లేదు, ఉండబోదు సార్ అని స్పష్టంగా ఆయన ముందే చెప్పినటువంటి దీశాలి జగన్మోహన్ రెడ్డి గారు. అయితే ఇక్కడ శిష్యుడిని పక్క రాష్ట్రంలో పెట్టుకుని శిష్యుడి ప్రయోజనాల కోసం రాయలసీమని అప్పట్లో పిల్లనిచ్చినటువంటి మామకి వెన్నుపోటు పొడిచి, ఇప్పుడేమో జన్మనిచ్చినటువంటి సీమకి వెన్నుపోటు పొడిచి, సీమ ద్రోహిగా, రాష్ట్ర ద్రోహిగా చరిత్రలో నిలిచిపోయే విధంగా చంద్రబాబు నాయుడు గారు చేతగాని దద్దమ్మ పరిపాలన ఉంటే, అయ్యా మీరు చేస్తున్నటువంటి పని తప్పు, ఇది రాష్ట్రానికి అన్యాయం, ద్రోహం అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు మీడియా సాక్షిగా మాట్లాడితే 2 అంశాలు జరిగినాయి సార్. ఇక్కడ 2 అంశాలు జరిగినాయి. ఒకటి, ఎవరో విలేకరు అమరావతి మీద ప్రశ్న అడిగితే దాని మీద కూడా పద్ధతిగానే జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్తే, జగన్మోహన్ రెడ్డి గారి మీద అంటే చంద్రబాబు నాయుడు గారి పొలిటికల్ మేనేజ్మెంట్ సిస్టమ్ ని గమనించమని కోరుతున్నా. ఒకవైపు రేవంత్ గారితో రాజీ పడి, లాలూచి పడి ఆ డ్యామేజ్ కవరెన్స్, ఇంకో పక్క జగన్మోహన్ రెడ్డి గారి మీద డ్యామేజ్ చేస్తూ టాపిక్ డైవర్షన్. జగన్మోహన్ రెడ్డి గారి మీద ఎంత జుగుప్సాకరంగా మొన్న పచ్చ మీడియా వ్యవహరించినటువంటి తీరు ఎంత దారుణం, ఎంత దుర్మార్గం. అది అంటే మీ ఇష్టానికి నోరు ఉందని, టీవీ ఉందని, పెన్ ఉందని, పేపర్ ఉందని మీ ఇష్టం వచ్చినట్టు జగన్మోహన్ రెడ్డి గారి మీద మాట్లాడటం అనేటువంటిది ఇది మంచి పద్ధతి అని అడుగుతున్నా పచ్చ మీడియాకి. కేవలం చంద్రబాబు నాయుడు తావేదారని పెట్టుకోండి, సిబిఎన్ టీవీ అని పెట్టుకోండి, ఏబిఎన్ టీవీ తీసేసి కేవలం జగన్మోహన్ రెడ్డి గారి వల్ల వాస్తవాలు బయటకు వచ్చాయి కాబట్టి వెంటనే తొందరపడి, కంగారు పడి ఒక పక్క జగన్మోహన్ రెడ్డి గారిని అటాక్ చేస్తూ ఇంకో పక్క రేవంత్ రెడ్డి గారితో లాలూచి పడుతూ మొత్తానికి ఏదైనప్పటికీ రాయలసీమకి సంబంధించి మాత్రం అన్యాయం చేస్తున్నది చంద్రబాబు ప్రభుత్వం. రైట్. అమరావతి క్వాంటమ్ కంప్యూటింగ్ సెంటర్ భవనంలో చదరపు అడుగుకి 22,989 రూపాయలు అంటే దాదాపు 23,000 రూపాయలు ఒక చదరపు అడుగుకి ఖర్చు పెట్టబోతాం అంటే అది చాలా సెన్సేషనల్గా ఉంది ఈ వార్త. 10,000 కోట్లకి ఎల్ఎన్టీకి సంస్థకి అప్పగించేస్తున్నారట బిల్డింగ్ నిర్మాణం. మరోవైపు నీరుకొండపై 1,750 కోట్లతోటి ఎన్టీఆర్ భారీ విగ్రహం పెడుతున్నారట. ఇది నిజంగా జాతి గర్వించదగ్గ రీతిలో ఎన్టీఆర్ భారీ విగ్రహాన్ని పెడుతున్నారట. ఇదే ఎన్టీఆర్ని వైస్రాయ్ హోటల్లో ఏం చేశారో, ఆ తర్వాత ఆయన పదవి నుంచి ఎలా కూలదోశారో ఇప్పుడు ఆయన గొప్పవాడని చెబుతున్నారు. సరే, మరి 1,750 కోట్లతో అమరావతిలో ఎన్టీఆర్ విగ్రహం, ఈ డబ్బుతో 4 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు, ఆసుపత్రులు వస్తాయంటూ సోషల్ మీడియాలో వ్యాఖ్యానాలు. పోనీ ఇవ్వదలిస్తే ఈ ఎన్టీఆర్ విగ్రహం ఆ ప్రాంతాన్ని కూడా పీపీపీ మోడల్లో ఇవ్వచ్చు కదా, ప్రభుత్వ డబ్బు ఎందుకు ఖర్చు పెడుతున్నారంటూ సోషల్ మీడియాలో
ఇది ఛత్తీస్గఢ్లో అయినా ఛత్తీస్గఢ్ అయినా చూసి నేర్చుకోవచ్చు కదా. జనాభాలో ఏపీలో దాదాపు జిఎస్డిపిలో ఏపీలో 3వ వంతు ఉన్న ఛత్తీస్గఢ్లో బీజేపీ ప్రభుత్వం 13 కొత్త గవర్నమెంట్ మెడికల్ కాలేజీలను మొన్ననే ప్రారంభించారు. మరి ప్రపంచానికి పాఠాలు చెప్పే విజనరీ ఎందుకు పీపీపీ అంటూ ప్రైవేటు అంటున్నారు? అమరావతిలో 1750 కోట్లతో ఎన్టీఆర్ విగ్రహం అని మంత్రి నారాయణ గారు ఎలా చెప్పగలుగుతున్నారు? దీంతో ఎన్ని మెడికల్ కాలేజీలు కట్టొచ్చు అంటూ సోషల్ మీడియాలో ప్రశ్నలు వస్తున్నాయి. ఈ సోషల్ మీడియాలో అప్పట్లో నీరుకొండలో జరిగినటువంటి కొన్ని ఘర్షణలకు సంబంధించి ఎన్టీ రామారావు గారి ప్రభుత్వం ఉన్నప్పుడు జరిగినటువంటి ఘర్షణలకు సంబంధించినటువంటి న్యూస్ క్లిప్పింగ్స్, అప్పట్లో వచ్చినటువంటి వార్తలన్నీ కూడా ఇప్పుడు ప్రచారంలోకి వస్తున్నాయి. అలాంటి చోట మరి ఎన్టీ రామారావు గారి విగ్రహం పెట్టడాన్ని మరి ఎట్లా, అది ఏ రకమైనటువంటి, ఒక పక్కేం అంబేద్కర్ గారి విగ్రహాన్ని కనీసం పట్టించుకోవడం నడి రోడ్డు ఏది విజయవాడ నడిబొడ్డున ఉంటే, ఈ రెండో వైపు ఏమో తీసుకెళ్ళి సరే మారుమూల ఒక నీరుకొండలో పెడుతున్నారు. ఇక్కడ కూడా పెట్టాల్సిన అవసరం ఉందా? అంత ఖర్చు పెట్టడం అనేది ఎంతవరకు కరెక్టు? ఈ ఇష్యూస్ మీద ఇప్పుడు చర్చ జరిగే అవకాశం ఉంది. దీనివల్ల ఎన్టీఆర్ గారికి గౌరవమా? ఈ గౌరవమే లభిస్తే మంచిదే, కానీ ఏం జరుగుతుంది? గోపి గారు మీరేమంటారు? క్వాంటమ్ కంప్యూటర్ సెంటర్కి 23,000 రూపాయలు చదరపడుకు ఖర్చు పెడతారట, 10,000 కోట్లు ఖర్చు పెడతారట ఒక బిల్డింగ్ కట్టడానికి. దాని అవసరాలు ఇచ్చాను మరి ఏమో. రెండో వైపు ఏమో ఎన్టీఆర్ విగ్రహానికి 1750 కోట్లు అంట, మెడికల్ కాలేజీలకి డబ్బులు లేవంట, అంబేద్కర్ విగ్రహాన్ని పట్టించుకోరట. ఏమనిపిస్తోంది మీకు ఈ గవర్నమెంట్ గురించి? సార్, ఇప్పుడు భారతదేశంలో స్క్వేర్ ఫీట్ కన్స్ట్రక్షన్ కాస్ట్ సూపర్ స్టార్ ఫెసిలిటీస్ తో అయితే 5,000 రూపాయలండి. 5,000 రూపాయలు యావరేజ్ మామూలుగా భారతదేశం కన్స్ట్రక్షన్ కాస్ట్ అది. అలాంటిది 23,000 రూపాయలు ఖర్చు పెడుతున్నారంటే అమరావతిలో ఎంత ఖర్చు పెట్టగలుగుతున్నారు? అలాగే రోడ్లు వేస్తే నేషనల్ హైవే అథారిటీ వాళ్ళు కిలోమీటర్కు దాదాపుగా 12 కోట్లు 13 కోట్లు 20 కోట్ల దాకా ఉండొచ్చు అంటున్నారు సార్. 20 కోట్ల వరకు ఉండొచ్చు అంటున్నారు నేషనల్ హైవేస్ దాంట్లో. మనకి అమరావతిలో 74 కోట్లు అండి. కొన్ని చోట్ల అయితే 184 కోట్లు కూడా వెళ్ళారు మన పేపర్లో. 184 కోట్లు ఉంది. అంత ఖర్చు అంటే అంత ఖర్చు ఎందుకు పెట్టాల్సి వస్తుందంటే అది లూజ్ సాయిల్, పల్లపు భూమి. చిన్నపాటి వర్షానికే నీళ్లు నిలిచిపోతాయి అక్కడ. నీళ్లు తోడించడానికి కోట్లు ఖర్చు పెట్టడం, పొదలు కొట్టడానికి, ముళ్ళకంపలు తీసేయడానికి కోట్లు ఖర్చు పెట్టడం, ఇది ఇలాంటి ప్రయత్నాలు అన్ని చేస్తున్నారు. ఇవన్నీ కూడా పనికిమాలిన ప్రయత్నాలు అండి, అనవసరమైన ఖర్చు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు గతంలో చెప్పారు, ఇప్పుడు కూడా ఆయన అదే ఆలోచనలో ఉన్నప్పుడు ఇప్పుడు నేషనల్ హైవే విజయవాడ గుంటూరు మధ్య హైవేని డైవర్ట్ చేసుకొని ఉన్న రోడ్డుని వాడుకుంటూ రోడ్డుకి అటువైపు ఇటువైపు రాజధాని నిర్మించుకుంటే అద్భుతమైన రాజధాని అయి ఉండేది ఖచ్చితంగా. అట్లా కాకుండా తీసుకెళ్లి పంట పొలాల్లో పడేసి రాజధాని అని అక్కడేమో కోట్లు ఖర్చు పెట్టి నిర్మాణాలు చేసుకుంటా. ఎన్టీఆర్ విగ్రహానికి 1750 కోట్లు, సరే మెడికల్ కాలేజీకి డబ్బులు లేవంటున్నారు, అప్పులు తేవలేమంటున్నారు. ఒక్క విగ్రహానికి 1750 కోట్లు ఖర్చు పెట్టేవాళ్ళు అంబేద్కర్ విగ్రహానికి పారిశుద్ధ్య పని వాళ్ళకి కూడా జీతాలు ఇవ్వలేని పరిస్థితిలో ఉంటే వాళ్ళు గగ్గోలు పెట్టారు కదా మొన్న ఈ మధ్య. ఎన్టీఆర్ విగ్రహానికి 1750 కోట్లు ఖర్చు పెట్టాలని సమర్థించవచ్చా? పైగా దట్టు నీరుకొండలో గత చరిత్ర గుర్తుకొస్తే నీరుకొండలో దాడి జరిగిందండి 80లో. ఎన్టీ రామారావు ముఖ్యమంత్రిగా రాజీవ్ గాంధీ గారు కూడా వచ్చాడు అక్కడ. ఆ రోజున రాజీవ్ గాంధీ గారు కూడా వచ్చినట్టు గుర్తు, శివశంకర్ గారు కేంద్ర మంత్రిగా ఉన్నట్లు గుర్తు నాకు. అవును, దళితులపై దాడి జరిగింది, 4-3 చనిపోయారు దళితులు కూడా. అట్లాంటి చోట నువ్వు ఎన్టీఆర్ విగ్రహం పెట్టడం అబ్జెక్షనబుల్ ఖచ్చితంగా. మరి అక్కడ ప్రజలు ఇప్పుడు ఏం ఆలోచన చేస్తున్నారో ఆ నీరుకొండ గ్రామ ప్రజలు తెలియదు. కానీ అయితే అంత ఖర్చు, ఇప్పుడు మెడికల్ కాలేజీలు కట్టడానికే డబ్బులు లేవు అని చెప్పే నువ్వు ప్రభుత్వ సొమ్ము అంత ఖర్చు పెట్టి చేయాల్సిన అవసరం ఏముంది ఇప్పుడు నువ్వేమన్నా ఎన్టీ రామారావుని గౌరవించి ఎన్టీ రామారావు తర్వాత ముఖ్యమంత్రి అయ్యావా? కాదు కదా. ఆయనకి వెన్నుపోటు పొడిచి ఆయన పదవి నుంచి దింపేసి వైస్రాయ్ హోటల్లో మకాం పెట్టేసి వైస్రాయ్ హోటల్కి వచ్చిన ఎన్టీఆర్ మీద చెప్పులు వేయించి ఎన్టీఆర్ ఫోటోలు రాష్ట్ర వ్యాప్తంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం కార్యాలయాల్లో ఎన్టీఆర్ ఫోటోలు లేకుండా తీసి పడేసేసి ఎన్టీఆర్ పేరు లేకుండా చేసేసి అంత అగౌరవపరిచిన వ్యక్తివి నువ్వు. ఈ పూట నువ్వు ఎన్టీ రామారావు విగ్రహాన్ని కట్టేస్తే ప్రజలు 1995 ఆగస్టులో నువ్వు చేసిన పని మర్చిపోతారా?
మర్చిపోరు కదా. అది 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 చరిత్ర. అది ఆ చరిత్ర అలా ఉండిపోతుంది తెలుగుదేశం పార్టీ చరిత్రలో కానీ, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ. ఆంధ్రప్రదేశ్ అనగానే ఎన్టీఆర్ అనగానే మరి ఆగస్టు 1995 సంక్షోభం అవన్నీ ఖచ్చితంగా ప్రజలకి అందరికీ గుర్తొస్తాయి. దీనివల్ల ఏంటంటే వృధా చేస్తున్నారు ప్రజల సొమ్ముని వృధా చేసే ప్రయత్నమే. పైగా పోయినసారి 2019 ఎలక్షన్లకు ముందు 18లో అనుకుంటా ఆయన ఏబిఎన్ రాధాకృష్ణతో కలిసి మాట్లాడిన మాటలు ఇది సోషల్ మీడియాలో వైరల్ అయిపోయినాయి. ఎన్టీ రామారావు పేరు తీసేస్తాం ఆరోగ్యశ్రీకి అని. సో అట్లా అలాంటి చిన్న చూపు చూసే నువ్వు ఎన్టీఆర్ని ఇప్పుడు భారీ విగ్రహం పెడితే ఎట్లా సరిపోతుంది, ప్రజలు ఎలా అంగీకరిస్తారు అనేది ఒక విషయం. ఇక రెండోది, ప్రభుత్వం వచ్చి దాదాపుగా 19 నెలలు అవుతుందండి. ఒక్క ముఖ్యమంత్రి కానీ, ఉప ముఖ్యమంత్రి కానీ, సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి కానీ కనీసం ఒక్కళ్ళు కూడా బిఆర్ అంబేద్కర్ విగ్రహ స్థలాన్ని, ఆ ప్రాంగణాన్ని సందర్శించలేదండి. పైగా అక్కడ పనిచేస్తున్నటువంటి స్వీపర్స్ వాళ్ళకి జీతాలు ఎగ్గొట్టారు. ఇది అంత దారుణం అంటే జగన్మోహన్ రెడ్డి గారు కట్టించారు కాబట్టి దాన్ని, ఆ విగ్రహాన్ని పట్టించుకోరా ఈ పాలకులు. అంబేద్కర్ అవమానిస్తున్నారు వీళ్ళు. అంబేద్కర్ విగ్రహం సందర్శించకుండా కనీసం అంబేద్కర్ జన్మదినం రోజు కానీ, అంబేద్కర్ వర్ధంతి రోజు కానీ ఆ విగ్రహం దగ్గరికి వెళ్లకుండా వీళ్ళు చేస్తున్న పనులు ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తున్నారండి. చూసి తగిన నిర్ణయం తీసుకుంటారు. ఓకే రాజు, మీరు కూడా సంక్షిప్తంగా మాట్లాడండి, ఇంకా చాలా అంశాలు ఉన్నాయి మాట్లాడుకోవచ్చు. ఒక చదరపు అడుగు నిర్మాణానికి 23,000, క్వాంటమ్ ఒక కిలోమీటర్ రోడ్డుకి 180 కోట్లు, ఒక ఎకరా ల్యాండ్ డెవలప్మెంట్ కి 2 కోట్లు, ఒక విగ్రహం కోసం 1750 కోట్లు. ఇవన్నీ కేవలం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వ పాలనలో మాత్రమే సాధ్యం అవుతాయి. మరెవరు చేయలేరు, మరెవరికి ఆలోచన రాదు. ఇంత గొప్ప దార్శనికుడు, ఇది అవినీతిలో దార్శనికుడు మాత్రం చంద్రబాబు నాయుడు గారు, అందులో డౌట్ ఏం లేదు. ఇవన్నీ కూడా నెవర్ బిఫోర్ అండ్ ఎవర్ ఆఫ్టర్ ఇది చంద్రబాబు నాయుడు గారి పాలనకు మాత్రమే సొంతమయ్యేటటువంటి రికార్డు ఇది. రెండవది, ఎన్టీ రామారావు గారి విగ్రహం, సరే విగ్రహం పెట్టడం ఆ ప్రాంతంలో రైటా రాంగా, దట్ ఇస్ ఎ డిఫరెంట్ ఆస్పెక్ట్ అండ్ సబ్జెక్ట్. బట్ ఎన్టీ రామారావు గారి మీద మీకున్న ఒపీనియన్ ఏంటి చంద్రబాబు నాయుడు గారు అంటే, ఆయన బతుకున్నప్పుడు చెప్పులేయించి, ఆయన చనిపోయాక ఫోటోకి దండేసి, ఆయన ఎంతసేపు కూడా జుబుక్సాకరంగా బట్టలిప్పి కార్టూన్ వేయించినటువంటి ఆ శ్రీధర్ ఎవరు ఆయన పేరు, మరి ఆ మహా కార్టూనిస్ట్ వ్యక్తిని తీసుకొచ్చి ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సలహాదారుడిగా కూడా మీరు పెట్టుకున్నారంటే అది మీకు ఎన్టీ రామారావు గారి మీద ఉన్న గౌరవం. నిజంగా ఎన్టీ రామారావు మీద ఉన్న గౌరవంతో అయితే ఎవరన్నా పని చేస్తారా? రెండవది, నేను అడుగుతున్నా, ఇప్పుడు 1750 కోట్లు పెట్టి మీరు ఆయన విగ్రహాన్ని పెట్టాలని ప్రపోజల్స్ వస్తున్నాయి. ఇప్పుడు గతంలో జగన్మోహన్ రెడ్డి గారు 400 కోట్ల రూపాయలు సుమారు ఖర్చు పెట్టి 18.8 ఎకరాల్లో 206 అడుగుల్లో బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహాన్ని ఆంధ్రప్రదేశ్ విజయవాడ నడిబొడ్డున పెట్టడం జరిగింది. పెట్టినప్పుడు విగ్రహం ఒకటే కాదు, అక్కడ కన్వెన్షన్ హాలు, ఒక సినిమా థియేటరు, ఒక లైబ్రరీ, ఒక మ్యూజియము, అంబేద్కర్ గారి చరిత్ర మొత్తం కూడా అందులో పొందుపరిచారు. మరి ఇప్పుడు మీరు ఎన్టీ రామారావు గారి విగ్రహం పెట్టాలనుకుంటున్నారు కదా, అందులో ఎన్టీ రామారావు గారి చరిత్ర పెడతారు కదా, అందులో ఎన్టీ రామారావు గారిని శ్రీధర్ గారు వేసిన కార్టూన్లు మీరు ప్రదర్శిస్తారా? ఎన్టీ రామారావు గారి మీద మీరు చెప్పులు వేయించినటువంటి ఘట్టాన్ని మీరు ప్రదర్శిస్తారా? ఎన్టీ రామారావు గారికి మీరు వెన్నుపోటు పొడిచినటువంటి దీన్ని మీరు ప్రదర్శిస్తారా? ఎన్టీ రామారావు గారు స్త్రీలోల్డ్ అని మీరు రాయించినటువంటి కథనాలను మీరు పెడతారా? ఏంటి మీ ఉద్దేశం? ఇందాక దారా గోపి గారు చెప్పినట్టు ఎప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారికి ఎన్టీ రామారావు గారు అంటే కుల్లి కుసిద్దు కుట్రలు కక్షలు తప్పితే ఆయనకి ఏ కోసానా పిల్లనిచ్చిన మామగా ప్రేమ ఉండదు. ఆయన ఆఫ్ ద రికార్డులో ఏబిఎన్ రాధాకృష్ణతో మాట్లాడుతూ ఎన్టీ రామారావు అనే పేరు ఒక పథకానుకుంటేనే చూసి తట్టుకుని ఓర్వలేనటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు ఆయన విగ్రహాన్ని పెడుతున్నారంటే అది ప్రేమ కాదు, కేవలం అవినీతి దోపిడీకి మరో మార్గం తప్పితే ఇంకొకటి కాదు. చేతనైతే రాష్ట్రపతులని ప్రధానమంత్రులు డిసైడ్ చేయడం కాదు, భారతరత్న ఎన్టీ రామారావు గారికి ఇస్తే పాపం లక్ష్మీపార్వతి గారు అందుకుంటారనే కుళ్ళుతో ఈ రోజు వరకు కూడా ఆయన ఎంతసేపు మహానాడులో తీర్మానాలు తప్పితే ఏ రోజు ఆ తీర్మానం పేరు చెప్పి ఒక్క అడుగు ముందుకేసినటువంటి పరిస్థితి లేదు. కేవలం ఎన్టీ రామారావు గారి మీద చంద్రబాబు నాయుడు గారికి ఉన్నది ప్రేమ కాదు, అవినీతికి మరో మార్గంగా ఎన్టీ రామారావు గారి విగ్రహాన్ని పెట్టాలనేటువంటి ఆలోచన చేస్తున్నారని నా వ్యక్తిగతమైనటువంటి అభిప్రాయం. రైట్. ఏదేమైనా మెడికల్ కాలేజీలకి డబ్బులు లేవంటూ ఒక విగ్రహం కోసం 1750 కోట్లు ఖర్చు పెట్టడం అనేది సహజంగానే జనంలో చర్చ అవుతుంది. మరి ఆ సంగతి మరి గమనిస్తారో లేదు. కూటమిని బలహీనపరిచే పనులొద్దు, ముఖ్యమంత్రికి నాకు మధ్య అరమరికలు లేవు, పిఠాపురంలో గొడవలు పెడదామనుకుంటే ఏరేస్తా అంటూ పవన్ కళ్యాణ్ గారు
ఎక్కడ వివేక హత్య, పవన్ కళ్యాణ్ అక్కడేమో వివేక హత్య గురించి వార్తలు రాలేదంట. మరి ఆయన ఏం చెప్తున్నాడు, ఎట్లా చెప్తున్నారు? అక్కడ పిఠాపురంలో కుల గొడవ, పిల్లల మధ్య అయితే చిన్న గొడవ జరిగితేనంట అది కుల వివక్ష కింద కాదంట. కుల వివక్ష గురించి దాని మీద జరిగితే అదేమో ఈయనకి సీరియస్గా తీసుకోకూడదట. ఏంటి ఈ మాటలన్నీ కూడా? ఆయన దేశం గురించి బ్రహ్మాండంగా దేశం అంతా కలిసి ఉండాలని కోరుకుంటారట. ఇందాక అనేక వీడియోలు వచ్చినాయి ఆయన దేశం గురించి, మతం గురించి, కులం గురించి ఎన్ని రకాల మాట్లాడింది. వైసీపీ నెత్తినెక్కి డ్యాన్స్ చేస్తోంది, తెలిసింది బూతులు తీసడం, కేసులు పెట్టడం అట. ఇది నిజమా? ఇది పవన్ కళ్యాణ్ గారు ఆయన గురించి గొప్పగా చెప్పుకుంటూ ఇంకో పక్కేమో ఈ రకంగా చేస్తున్నటువంటి దీని మీద సోషల్ మీడియాలో అనేక ప్రశ్నలు సంధిస్తూ ఆయన మాట్లాడిన బూతులు ఇవన్నీ ప్రస్తావిస్తూ వీడియోలు కూడా వస్తూ ఉన్నాయి. మరోవైపు రాయవరంలో చంద్రబాబుకు పరాభవం, జనం లేరంటండి. ఆయన ఇందాక విన్నాం కదా, పాస్ పుస్తకాలు ఇచ్చారా అంటే ఎవరు చేతులు ఎత్తలేదు, కొద్దిమంది తప్ప. సో దాన్ని బట్టి ఆయన ప్రభుత్వం ఎట్లా ఉందో అర్థమవుతుంది. అయితే ఆ విషయాలు ఏవి రాయకుండా చాలా జాగ్రత్తగా మా భూమికి మాది, మీ భూమికి మాది పూచి, రైతుకు పొలంతో భావోద్వేగ బంధం ఉందంట. మొత్తం జగన్ గారు తీసుకొచ్చిన ఫ్రీ సర్వేనే ఇప్పుడు ఇంప్లిమెంట్ చేస్తూ ఇట్లా మాట్లాడుతున్నారు. ఇక మరోవైపు బాబు కోసం బరితెగింపు, సుప్రీం ఆదేశాలు బేఖాతరు, స్కిల్స్ కుంభకోణం కేసులో అడ్డగోలు మూసివేతకు పన్నాగం. అయితే అలా మూసివేయడానికి వీల్లేదంటూ మాజీ చైర్మన్ అజయ్ రెడ్డి గారు నా వాదనలు కూడా వినాలి అని చెప్పి ఆయన కోర్టులో వేశారట. సో వీటి మీద గోపి గారు ముందుగా మీరు మాట్లాడండి. పవన్ కళ్యాణ్ గారి తీరు ఏంటి? చంద్రబాబు గారి సభకి జనం వెళ్ళిపోవటం ఏంటి? ఆయన ప్రభుత్వ తీరు ఆయనకే తెలిసిందా? సార్, ఇప్పుడు ముఖ్యమంత్రి సభ అంటే అధికారులు జనాన్ని తరలిస్తారు, బస్సులు పెట్టుతారు, జనానికి ఒక్కొక్క అధికారికి ఇంత టార్గెట్, ఇంతమంది జనాభాని టార్గెట్ పెట్టి తెస్తారు. మరి అయినా కానీ ముఖ్యమంత్రి గారి సభకు జనం లేరంటే మరి దాన్ని బట్టే అర్థమవుతుంది ఈ ప్రభుత్వం పనితీరుకి ప్రజలు ఏమాత్రం మద్దతు ఇస్తున్నారు అనేది. ఇకపోతే పవన్ కళ్యాణ్ ఆయన ఇంకో 15 ఏళ్ల పాటు తెలుగుదేశం పార్టీకి జెండా మోయడానికి సిద్ధంగా ఉన్నట్టుగా కనిపిస్తుంది. ఆయన స్పష్టంగా చెప్పేశారు చాలాసార్లు, ఇంకో 15 ఏళ్ల పాటు కూటమి ఉంటుంది, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉంటారు, ఈయన ఉప ముఖ్యమంత్రిగా ఉంటారు అని. అంటే జెండా మోయడానికి ఆయన రెడీ. పార్టీ పెట్టుకునేది ఏ పార్టీ అయినా కూడా పార్టీ పెట్టుకునేది వాళ్ళు అధికారంలోకి రావాలి, అధికారంలోకి వచ్చే ప్రయత్నం కోసం చేస్తారు తప్ప ఇంకో పార్టీ జెండా మోయడానికి మనకు పార్టీ అక్కర్లేదండి. ఇంకో పార్టీకి జెండా మోయాలంటే మనకెందుకు ఇంకో పార్టీ? మనమే ఆ పార్టీలోకి వెళ్ళిపోతే సరిపోతుంది. పవన్ కళ్యాణ్ పూర్తిగా చంద్రబాబు నాయుడు గారి ఇచ్చినటువంటి ఉప ముఖ్యమంత్రి పదవిని ఎంజాయ్ చేస్తూ ఆ చంద్రబాబు నాయుడు గారికి జేజేలు కొడుతూ దాసోహం పర్వతం ఎవరికి తల వంచదు అని చెప్పి గగ్గోలు పెట్టినటువంటి పవన్ కళ్యాణ్ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి తల వంచి పనిచేస్తున్నట్టుగా కనిపిస్తోంది. ఈ పిల్లలే చెప్పారండి, పిఠాపురంలో ఆ పిల్లలు చెప్పారు, సార్ మా కులం పేరుతోటి దూషించారు అని చెప్పి. మరి ఆయన కానీ అది కులం లేదని ఆయన మాట్లాడితే ఏం చేయాలి, ఏం చెప్పాలి? పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నారు. అంటే మన ఈ తెలుగుదేశం అనుకూల మీడియా ఎట్లా అయితే అబద్ధాలు మాట్లాడుతుందో పవన్ కళ్యాణ్ కూడా అదే రకంగా అబద్ధాలు మాట్లాడడానికి అలవాటు పడ్డారు అనేది మనకి స్పష్టంగా కనిపిస్తుంది. పెద్దిరెడ్డి గారు గుంటూరు నుంచి. పెద్దిరెడ్డి గారు నమస్కారం, సంక్షిప్తంగా మాట్లాడండి. సార్ గుడ్ మార్నింగ్ సార్. ప్రస్తుతం ప్రజల్లో నడుస్తున్న చర్చ ఏంటంటే సార్, ఆవకాయ ఆంధ్ర, తర్వాత గుంటూరు సరస్సు, వీటన్నిటికీ డబ్బులు వస్తున్నాయి కానీ చంద్రబాబు గారికి ఫీజు రియంబర్స్మెంట్ గానీ, లేకపోతే ఆడబిడ్డ నిధి గాని, ఆ 1500 రూపాయలు ఇస్తానంటే సార్ అది గాని, లేకపోతే నిరుద్యోగ భృతి గాని, కాపు కార్పొరేషన్ సంబంధించిన డబ్బులు కానీ లేవని చెప్తారు. అదేమంటే ఖజానా ఖాళీ, జగన్ గారి మీద పడి ఆగవటం తప్ప. అంటే ప్రజలకు కూడా ఒకటి అర్థమైందండి, క్షవరం అయితే వివరం తెలియదు అన్నట్టు ప్రజలు ఇప్పుడు ఒక్కొక్కరు బయటకు వచ్చి మాట్లాడుతున్నారు. అంటే క్షవరం అంటే గుండె అయితే కానీ తెలియదు అన్నట్టు. అప్పుడు వాళ్ళు ఓట్లు వేయటానికి కూడా కారణం ఏంటంటే ఈయన ఇచ్చిన పథకాలన్నీ పేపర్ మీద రాసుకున్నారు. జగన్ గారు ఇంత ఇస్తారు, ఇప్పుడు ఈయన ఇస్తే డబుల్ అవుతుందని చెప్పి ఆలోచించుకున్నారు. ఇవాళ పేరెంట్స్ ఎంత బాధపడుతున్నారంటే అంత బాధపడుతున్నారు సార్. ఇప్పుడు ఎన్టీఆర్ గారి విగ్రహం 1700 కోట్లు పెట్టి చేయాల్సినంత అవసరం లేదని ప్రజలు మాట్లాడుకుంటున్నారు, మనం కూడా కాదు, ప్రజలే మాట్లాడుకుంటున్నారు. ఆయన మీద గౌరవం ఉండొచ్చు కానీ అంత మాత్రం చేత మెడికల్ గాడీలు వద్దు, మీరు అన్నట్టు ఆడబిడ్డని ఇవ్వక్కర్లేదు, అవి ఇవ్వక్కర్లేదు, కానీ ఎన్టీఆర్ విగ్రహాన్ని 1750 కోట్లు అనగానే ఆయన మీద గౌరవం పెంచినట్టు తగ్గించినట్టు అనేది ఆలోచించుకోవాలి. ఇప్పుడు సరస్సు గుంటూరు సరస్సు అనేది ఒకటి పెట్టారు, అది డ్వాక్రా సంఘం, దానికి ప్రమోషన్, దానికి ఎంత ఖర్చు, ఆవకాయ ఆంధ్ర అంట, దానికి ఎంత ఖర్చు, ప్రజలు మాట్లాడుకుంటున్నారు. ఇప్పుడు మనమేం మాట్లాడాల్సిన అవసరం లేదు.
మనమేం ఇది Right. చేయాల్సిన ప్రజలు ప్రతి ఒక్కరికి అర్థమైపోయింది. ఓకే, రైట్. రాజీవ్ గారు చెప్పండి, పవన్ కళ్యాణ్ గారి వ్యాఖ్యలు మీరు ఎట్లా చూస్తారు? ఆయన తాను పొగుడుకుంటూ ఇంకో వైసీపీ మీద జగన్ గారి మీద బురద వేసే తీరు అచ్చంగా చంద్రబాబు గారి స్టైల్కి వెళ్ళిపోయినట్టు పూర్తి స్థాయిలో. చిన్నప్పుడు మా అమ్మమ్మలో నాన్నలో సామెత చెప్పేవారు, 6 నెలలు సావాసం చేస్తే ఆళ్ళు లోటు అవుతారని. అలాగే వచ్చినటువంటి ఏడాది కాలంలో చంద్రబాబు నాయుడు గారు చూడండి, ఏమీ జరగకపోయినా ఏదో జరిగిపోయిందని చెప్పి ఆయన వైపు ఆయన గొప్పలు ప్రచారం చేసుకుని, ఎదుటి ఆయన కింద చాలా తప్పులు ఉన్నప్పటికీ ఏమీ జరగలేదని చెప్పి ఎలా మభ్యపెట్టే కార్యక్రమం ఆయన చేస్తారు. కాదు, ఆయన అంటారు గత ప్రభుత్వం బాగా పనిచేసి ఉంటే ఈయన రాజకీయాల్లోకి వచ్చేవారు కాదంట. మరి గతంలో ఫలానా సినిమా బ్రహ్మాండంగా ఉంది, ఆ సినిమా బాగా ఏదో సినిమా అప్పుడు కూడా ఏదో ఇట్లాగే చెప్పారు కదా, నేను వెళ్ళదలుచుకోలేదు అన్నానని. ఇట్లా అన్ని వైరుధ్యభరితమైనటువంటి స్టేట్మెంట్లు ఇవ్వటంలో ఒకదానికి సంబంధం లేకుండా ఇస్తుంటారు. అట్లాగే నిన్న కూడా మాట్లాడినట్టు అనిపిస్తుంది. సార్ పవన్ కళ్యాణ్ గారు మాటలు ఎలా ఉంటాయంటే, రాష్ట్రం విడిపోయినప్పుడు నేనేమో 11 రోజులు ఇంట్లో అన్నం మానేశానని ఒక పక్క చెప్తాడు, ఇంకో పక్క ఏమో నేనెందుకు తెలంగాణ ఉద్యమంలో పార్టిసిపేట్ చేయలేకపోయినా అన్నటువంటి బాధ నాకు కలుగుతుంది అంటాడు. దానికి దీనికి ఏమైనా సంబంధం ఉంటుందా? ఇంకో పక్కేమో రంగా గారు నేను ఎప్పుడు చూడలేదు అంటాడు. మరో పక్కేమో రంగా గారు నేను ఇంట్లో టీ ఇచ్చాను అంటాడు. ఏమైనా సంబంధం ఉంటుందా? అదే విధంగా మతానికి సంబంధించి ఓ పక్క ఆయన అనాపాలజిటిక్ సనాతని హిందూ అంటాడు, తప్పేం లేదు, నేను హిందువే, తప్పేం కాదు. కానీ ఇంకో పక్క వెళ్ళేమో మా ఫ్రెండ్ నన్ను బాప్టిజం చేశాడని అంటాడు. ఏది నిజం? ఓ పక్క ఏమో నేను ఏం చదువుకోలేదు అంటాడు, ఇంకో పక్క నేను 2 లక్షల పుస్తకాలు చదివాను అంటాడు. ఓసారేమో నేను ఎంఈసి, ఇంకోసారి ఎంపీసీ, ఇంకోసారేమో నెల్లూరు, ఇంకోసారేమో ఒంగోలు, ఇంకోసారేమో పల్నాడు. రాష్ట్రం మొత్తం కూడా 10 సార్లు పుట్టేసి ఒక మనిషి 1000 డిగ్రీలు చదివినంత మాటలు మాట్లాడుతూ ఉంటాడు పవన్ కళ్యాణ్ గారు. ఆయన పొలిటికల్ గానే కాదు, ఎందుకో భావాలను వ్యక్తీకరించడంలో కూడా అనిశ్చిత ఉంటది ఆయన మాటల్లో. అది ఎందుకో ఆ కన్ఫ్యూజన్ తో మాట్లాడతారా, లేదా మనల్ని కన్ఫ్యూజ్ చేయడానికి మాట్లాడతారా? మరి పవన్ కళ్యాణ్ గారి వ్యవహారాలు నాకు అప్పుడు మొదటి నుంచి కూడా అర్థం కాని పరిస్థితి. ఇంకొకటి ఏంటంటే, పవన్ కళ్యాణ్ గారు నా వ్యక్తిగతమైన సలహా, పవన్ కళ్యాణ్ గారు అంటే నాకు కూడా గౌరవమే. ఆయన ఇలాగ రాజకీయ పార్టీ పెట్టి చంద్రబాబు నాయుడు గారి కోసం పనిచేయడం కంటే, రాజకీయ పార్టీని తెలుగుదేశంలో విలీనం చేసి ఆ తెలుగుదేశం పార్టీకి ప్రకటనలలో నటించేటటువంటి కాంట్రాక్ట్ తీసుకుంటే చాలా హుందాగా, గౌరవంగా, వృత్తిపరంగా కూడా ఆయనకు బాగా కలిసి వచ్చేటటువంటి అంశం. అంతే తప్ప ఒక రాజకీయ పార్టీ పెట్టి ఆ రాజకీయ పార్టీకి ఒక స్టాండ్ లేకుండా ఉన్నటువంటి ఏకైక స్టాండ్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించడం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని విమర్శించడం, లేదా చంద్రబాబు నాయుడు గారికి బాకాలు వదడం, లేదా చంద్రబాబు నాయుడు గారు 15 ఏళ్ళు 20 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉండాలని కోరుకోవటం అంటే అది పవన్ కళ్యాణ్ గారికి ఇష్టమేమో. కానీ సగటు జనసేన కార్యకర్త నలిగిపోతున్నాడు, విసిగి వేసారిపోతున్నాడు. ఆయనే కాదు, ఆయన సొంత ఎమ్మెల్యేలు ఎంత ఇబ్బందులు పడుతున్నారో, ఆయన సొంత ఎమ్మెల్యేలు కూడా విజిట్లకు వస్తే కనీసం ప్రోటోకాల్ పాటించలేదని రాజమండ్రి, రాజనగర్ లాంటి ప్రాంతాల్లో కొట్టుకుంటున్నటువంటి పరిస్థితులు. సో ఇవన్నీ అవగాహన లేకుండా ఎంతసేపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద విమర్శ చేసే శాఖ ఏమన్నా కూడా ఆయన మంచి తీసుకున్నారేమో. ఇంకో పాయింట్ కూడా చెప్పండి, ఇంకోటి కూడా చెప్పండి. ఈ స్కిల్ స్కామ్ కేసులో ఇప్పుడు అజయ్ రెడ్డి గారు మళ్ళీ కోర్టుకు పిటిషన్ వేశారట. ఇప్పుడు ఎదురు దెబ్బ తగులుతుందా? ఏసీబీ కేసులు తీర్పులే బయటికి రావడానికి కష్టపడుతున్న తరుణంలో ఇప్పుడు కొత్త ట్విస్ట్ వల్ల స్కిల్ స్కామ్ నుంచి బయటపడకుండా ఉండే అవకాశం ఉంటుందా, లేదు సేఫ్గా బయటకు వెళ్ళిపోతారా చంద్రబాబు గారు? సార్ ఒకటైతే చెప్తాను సార్, నిన్న మొన్న సుప్రీంకోర్టుకి సంబంధించి ఒక జడ్జిమెంట్ కూడా ఏదో వచ్చిందని చెప్పి వచ్చింది ఆర్టికల్. ఏమిటంటే ఎఫ్ఐఆర్ వన్స్ నమోదైతే అది కరెక్టా రాంగ్ అని తేల్చాల్సింది గౌరవ న్యాయస్థానం. అంతే తప్పితే రాష్ట్ర ప్రభుత్వం వచ్చి మూసేసుకుని కేసు పెట్టిన అధికారే వచ్చి అదేం లేదు ఇదేం లేదంటే అవన్నీ పప్పులు ఉడికేటువంటి పరిస్థితులు కాదు న్యాయస్థానం ప్రకారంగా. అదేవిధంగా ఇప్పుడు ఎవరైతే అజయ్ రెడ్డి గారు ఉన్నారో, రేపు ఈయనే కాదు చాలా మంది ముందుకు వస్తారు. ఇప్పుడు వీళ్ళ దగ్గర ఏదో అధికారం ఉందని చెప్పి అధికారులను భయపెట్టో, బామాలో, లేదంటే ఒత్తిడికి గురి చేసో, సంతకాలు పెట్టించేసుకుని వాళ్ళ వైపుని వీళ్ళే అఫిడవిట్లు వేసే పరిస్థితులు ఉండొచ్చు కాక, అధికారాన్ని అడ్డు పెట్టుకుని ఆకృత్యాలు చేయొచ్చు కాక. కానీ కాలం ఎల్లకాలం ఒకేలా ఉండిపోదు. తర్వాత రోజు వాళ్ళు బయటకు వచ్చి నిజాలు మాట్లాడినప్పుడు మళ్ళీ మన అనేక సందర్భాల్లో చూసాం, క్లోజ్ అయిపోయినటువంటి కేసులు కూడా కోర్టు రీఓపెన్ చేసినటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి ఇల్లు అలగ్గానే పండగ కాదు. చంద్రబాబు నాయుడు గారు ఏదో కేసులు మూసేసుకుని నేను పునీతుడిని అయిపోయానని ఆయనే సర్టిఫికేట్ ఇచ్చేసుకుంటే ఎలాగుంటుందంటే, ఆయన క్వశ్చన్ పేపర్ తయారు చేసుకుంటాడు, ఆయనే ఆన్సర్ రాస్తాడు, ఆయనే కరెక్షన్ చేసుకుని, ఆయనే మార్కులు ఇచ్చుకుని, ఆయనే డిగ్రీ తెచ్చుకుని నేనే టాపర్ అంటే అది ఎంత దారుణంగా ఉంటుందో. ఈ రోజు చంద్రబాబు నాయుడు గారి కేసులో ఎవరు అంతే దారుణం. ఇంకొక సబ్మిషన్ సార్, ఒక్క పాయింట్ ఇది అవసరం సార్ అంటే దోపిడీ ఏ రేంజ్ లో ఉందని. విశాఖపట్నంలో యోగాంధ్ర పెడితే ఒక బయో టాయిలెట్ ఆన్లైన్ లో మనం కొంటే 18,000 రూపాయలు అండి. కానీ పర్ డే రెంట్ 16,500 రూపాయలు చెల్లించారు సార్. ఎంత దారుణం, ఎంత దుర్మార్గంగా విశాఖపట్నంలో జరిగినటువంటి యోగాంధ్ర గొప్ప చెప్పుకున్నారు కదా, యోగాంధ్ర కాదు పెద్ద అవినీతాంధ్ర అది. రైట్, ఓకే. సంక్షిప్తంగా ఒక మాటలో మీరు కూడా చెబుతారా, స్కిల్ స్కామ్ కేసు
నుంచి ఈయన బయటపడకుండా ఈ అజయ్ రెడ్డి గారి పిటిషన్ చేస్తుందంటారా గోపి గారు? సార్ ఇప్పుడు స్కిల్ క్షేమం గురించి బయటపడడానికే, దాన్ని కొట్టేయడానికి, అసలు అదేం లేదు అని డ్రాప్ చేసుకోవడానికి చాలా ప్రయత్నాలు చేస్తున్నాడు. అధికారంలో కూర్చున్న 2వ రోజు నుంచే ఆ ప్రయత్నాలన్నీ మొదలయ్యాయి. అయితే ఈ కోర్టులు ఉన్నాయి కాబట్టి కోర్టులు ఖచ్చితంగా వాటి నుంచి ఆయన్ని బయటపడడానికి అవకాశం లేదు. అధికారులు, పోలీస్ అధికారులే మాకు సంబంధం లేదు, ఇదేం జరగలేదు అని ఇచ్చినా కూడా కోర్టులు అయితే అంగీకరించే అవకాశాలు లేవు. కోర్టులు ఖచ్చితంగా ఈ స్కిల్ స్కామ్ ని ఎలావిగానే ఉంచుతాయని నా అభిప్రాయం. రైట్.